అందరికీ. ఈరోజు కల్వకుంట్ల కేటీఆర్ గారు తన ఈ ఫార్ములా కేసుని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన 5 లక్షల కోట్ల అవినీతిని మాట్లాడితే తెలంగాణ ప్రజలు చెప్పులతోని సమాధానం ఇస్తారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక యుద్ధ వీరుడు బీఆర్ఎస్ అవినీతి పైన 10 ఏళ్ల పాటు పోరాడి తెలంగాణ ప్రజల్ని, తనతో పాటు తెలంగాణ ప్రజల్ని గెలిపించినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నాయకుడు, తెలంగాణ మార్గదర్శకుడు, తెలంగాణ అభివృద్ధి దాత ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేయడం ఇది ఒక నీచమైన సిగ్గుమాల చర్యగా మేము భావిస్తా ఉన్నాం. 10 ఏళ్లలో 2014 నుంచి 2023 వరకు ఇవాళ తెలంగాణ టీజీఐసీసీ కావచ్చు, హెచ్ఎండిఏ భూముల్ని తన ఉన్నటువంటి అనుచరులకు కావచ్చు, ఉప ఎన్నికలకు కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు అప్పనంగా రియల్టర్లకు కావచ్చు, ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్లకు అప్పనంగా అమ్ముకొని అనేక ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల చేతులు మారిన అనే విషయం మనం అనేక విధాలుగా కథనాలు చూసినాం. బీఆర్ఎస్ అవినీతి పైన మనం పోరాడినాం. కానీ కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇవాళ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని మేము కేటీఆర్ కు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి వాక్యాలు పునరావృతం అయితే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు దేశశుద్ధి తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కాబట్టే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ అత్యంత అద్భుతంగా ఇండస్ట్రియల్ నిర్మాణం కావచ్చు, ఇవాళ అనేక ఉన్నటువంటి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో ఒక గొప్పగా ఒక గ్రీనరీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, పొల్యూషన్ రహిత కంపెనీల కోసం ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా పాటుపడతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు కేటీఆర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ ఫార్ములా కేసులో దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ కోసమే ఇలాంటి నీచమైన ఆరోపణలకు పాల్పడతా ఉన్నారు కేటీఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చావు తప్పి లొట్టబోయినా కూడా ఇంకా కేటీఆర్ వ్యవహారం ఇంకా బుద్ధి మారలేదు, మార్చుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడుగా, మాజీ మంత్రిగా మాట్లాడేటప్పుడు వాస్తవాలతోని ప్రజలు, సభ్య సమాజం సమర్థించే విధంగా తన వాక్యాలు ఉండాలి తప్ప ప్రజలు చీకొట్టేలాగా, చెప్పులు తీసుకుని తరిమేలాగా తన వాక్యాలు ఉండొద్దని మరొకసారి కేటీఆర్ కి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యయుతంలో ఇలాంటి వాక్యాలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి, ఒక చంద్రుడు సూర్యుడు లాంటి ఒక ముఖ్యమంత్రి గారి పైన ఇలాంటి వాక్యాలు చేయడం ఇంకోసారి చేస్తే తెలంగాణ ప్రజలుగా ఊరుకోమని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.